కోసం సంధ్య చేస్తున్న ప్రతి పనిని తప్పుపట్టి కోపంలో ఏదేదో మాట్లాడారు. ఆయనన్న ఒక్కొక్క మాట నన్నే కాదు సంధ్యని కూడా చాలా బాధ పెట్టాయండి. ఎన్ని రోజులు శ్రీకర్ గారు మా స్నేహాన్ని అభిమానించారు. కానీ ఇప్పుడు అదే స్నేహం పాప వల్ల దూరం అవుతుందని హెచ్చరించారు. సంధ్య ఎంత బ్రతిమాలినా సరే ఏమాత్రం కనికరించలేదండి. పాపం పాపని చూడకుండా అది ఎలా ఉంటుందో, ఎంత బాధపడుతుందో దాన్ని బాధని పెంచేవాళ్లే తప్ప ఆ ఇంట్లో ఓదార్చే వాళ్ళు కూడా ఇప్పుడు ఎవ్వరూ లేరండి. బావా, వింధ్య ఎందుకలా ఏడుస్తుంది? శ్రీకర్ తిట్టినందుకా లేదా సంధ్యకి పాపని చూసే అవకాశం లేనందుకా? బెస్ట్ ఫ్రెండ్ అన్న తర్వాత అలానే ఫీల్ అవుతారు. పాప విషయంలో వింధ్య సంధ్యకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది. నేను అదే అడుగుతున్నాను బావా. అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? నాకు కూడా ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళల్లో కొంతమంది బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారు. కానీ సంధ్య వింధ్యల ఫ్రెండ్షిప్పే చాలా విచిత్రంగా అనిపిస్తుంది. మీ కన్న బిడ్డను చూసే అవకాశం సంధ్యకి లేదని వింధ్య ఎందుకంత ఫీల్ అవుతుంది? అసలు ఈ పాప మీ బిడ్డ లేక సంధ్య బిడ్డ? మౌనిక, సీరియస్ అవ్వకు బావా. జస్ట్ నాకు అనిపించింది, నేను చెప్తున్నానంతే. బావా, బిడ్డని కాని కూడా పాలు రాకపోవడం, పురిట్లోనే బిడ్డని దూరం చేసుకున్న సంధ్య వచ్చి మన పాప ఆకలి తీర్చడం, పాప వింధ్య కన్నా సంధ్యకే ఎక్కువగా అలవాటు పడటం, ఇవన్నీ చూస్తుంటే నాకలా అనిపించింది. అయినా నాకెందుకులే, మీరు ఒక ఫ్యామిలీ, మధ్యలో నేనే కదా పరాయిదాన్ని. వింధ్య, ఎక్కడికి వెళ్ళావు? అడుగుతుంది నిన్నే వింధ్య. సంధ్య వాళ్ళింటికి. పాప ఆరోగ్యంగా ఉండడం నీకు ఇష్టం లేదా? లేదా నా మాట అంటే నీకు లెక్కలేదా? అత్తయ్య, సంధ్య వల్ల పాపకి ఏ ప్రమాదము జరగదు. దయచేసి తనను అపార్థం చేసుకోకండి. అరిష్టం జరిగిన తర్వాత అపార్థం చేసుకోకుండా ఎలా ఉంటాను? పాప ప్రాణాలు ఏమవుతాయో, హాస్పిటల్ నుండి ఇంటికి తిరిగి ఎలా వెళతామా అని భయపడిన క్షణాలు నేను ఎలా మర్చిపోతాను? పాప తిన్న ఫుడ్ వల్ల అలా అయ్యిందే తప్ప ఇందులో సంధ్య చేసిందేముందత్తయ్య? పీటల మీద కూర్చున్నదెవరు? మొదటి ముద్ద పెట్టిన చెయ్యి ఎవరిది? ఒక ఆయుధంతో మనిషి ప్రాణం తీస్తే ఆ నేరం ఆయుధందే అని ఎవ్వరూ అనరు. పట్టిన చేతిని, ఆ ఆలోచన వచ్చిన మనిషిదే తప్పు అని అంటారు, శిక్ష వేస్తారు. కావాలని చేసినా అనుకోకుండా జరిగిన ప్రమాదం ప్రమాదమే, నేరం నేరమే. నా కొడుక్కి తాగుడు అలవాటు దూరం చేసింది అన్న ఒకే ఒక్క విషయంతో నేను క్షమిస్తున్నాను. లేదంటే సంధ్య వల్ల జరిగిన నష్టానికి నా ప్రతీకారం వేరేలా ఉండేది. మంచి మనసున్నంత మాత్రాన జాతకంలో దోషాలు పోవు. సహాయం చేసినంత మాత్రాన చేతిలో కీడు తగలకుండా వదలదు. మీ ఇద్దరి స్నేహం గొప్పదే కావచ్చు, కాని అది నా మనవరాలి పాలిట శాపంగా మారుతుంది అంటే నేను ఒప్పుకోను. అలా ఎందుకు అవుతుంది అత్తయ్య? ఇద్దరం పాపంటే ప్రాణం పెట్టడానికి సిద్ధంగా ఉంటాం. 9 నెలలు మోసి కన్నావు కాబట్టి నువ్వు పాశం పెంచుకోవచ్చు. పాలు ఇచ్చినంత మాత్రాన ప్రాణం పెట్టేంత ప్రేమ సంధ్యకి ఎందుకుంటుంది? చూడు వింధ్య, నువ్వు ఈ ఇంటికి కోడలిగా వచ్చిన తర్వాత కేవలం సంధ్య విషయంలో తప్ప ఎప్పుడూ నేను నీతో కోపంగా మాట్లాడలేదు. మళ్ళీ ఆ రోజులు రప్పించుకోవద్దు. పాప అంటే నీకు కూతురు మాత్రమే, కాని నాకు అమ్మ,
మా అమ్మే మళ్ళీ పుట్టిందని నేను బలంగా నమ్ముతున్నాను. అందుకే ఇంత కేర్ తీసుకుంటున్నాను. మనిల్లు వాళ్ళిల్లు నడిచి వెళ్లేంత దగ్గరే అవ్వొచ్చు, కానీ ఆ నడక వల్ల పాప ఆరోగ్యం, నీ భవిష్యత్తు ప్రమాదంలో పడే అవకాశం ఉందని మర్చిపోవద్దు. మళ్ళీ చెప్తున్నాను, పాపం తీసుకుని నువ్వు మళ్ళీ సంధ్య ఇంటికి వెళ్ళకూడదు. నీ వల్ల కానీ నీ ఫ్రెండ్ వల్ల కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ పాపకు హాని కలగకూడదు. ఆ పసి ప్రాణం బాధపడకూడదు. నా మాట కన్నా నీకు స్నేహమే ఎక్కువ, సంధ్యకి పాపే ముఖ్యం అనే ఆలోచనలు వచ్చినా, ఆచరణలో పెట్టినా ఈ వాణి ఉగ్ర రూపం నువ్వు చూడాల్సొస్తుంది. జాగ్రత్త. ఆ ఇంట్లో శ్రీకర్, ఇక్కడ అత్తయ్య గారు ఏ నేరం చేయకపోయినా ఎందుకు మా మధ్య అడ్డుగోడలు కడుతున్నారు? పాపతో ముడిపడ్డ రహస్యం మా స్నేహానికి శాపంగా మారిందా? ఎవరూ విడదీయలేని మా బంధం ప్రమాదంలో పడిందా? హాయ్ శ్వేత. ఆగు శ్వేత, నేను నీకోసం వస్తే నువ్వేంటి చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నావు? నాకు నీతో మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంత కోపం? నేనేం చేశాను? ఆ రోజు మా ఇంటికొచ్చి చేసిన గొడవ నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోను. మా అమ్మని అంత ఇన్సల్ట్ చేసిన తర్వాత నేను నీతో ఎలా మాట్లాడతాననుకున్నావు? ఐఎమ్ రియల్లీ సారీ అబౌట్ ఇట్. నేనేదో ఆ రోజు ఆవేశంలో అలా బిహేవ్ చేశానంతే. సరే, అది నా తప్పే. అందుకు పనిష్మెంట్గా నీకు ఒక గిఫ్ట్ కూడా తీసుకొచ్చాను. గిఫ్టా? ఏంటి? కొత్త ఫోన్. నాకేమొద్దు. అదేంటి? నీకోసం ఎంతో ఖర్చు పెట్టి ఫోన్ కొన్నాను. నాకు తెలిసి మీ కాలేజ్లో ఎవరి దగ్గర ఇలాంటి ఫోన్ అయితే ఉండదు. వాళ్ళు కానీ నీ చేతిలో ఈ ఫోన్ చూస్తే షాక్ అయిపోతారు. నిన్ను రిచ్ అనుకుని నీతో ఫ్రెండ్షిప్ కూడా చేస్తారు. జస్ట్ ఈ ఫోనే కాదు, నువ్వు నా మాట వింటే నీ మెడలో గోల్డ్ చైన్, ప్రాజెక్ట్ వర్క్ చేసుకోవడానికి ల్యాప్టాప్, సరదాగా ఫ్రెండ్స్తో రైడ్కి వెళ్ళడానికి బైక్ అన్నీ గిఫ్ట్గా ఇస్తాను. వద్దు, మా అమ్మకి తెలిస్తే తిడుతుంది. ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఈ వయసులో అబద్ధాలు చెప్పడం తప్పేం కాదు. మీ అమ్మకి నువ్వంటే ఇష్టమే కాబట్టి నమ్మించడం పెద్ద కష్టమేమి కాదనుకో. మనది చాలా చిన్న జీవితం. ఏ వయసులో చేయాల్సిన ఎంజాయ్మెంట్ ఆ వయసులోనే చేయాలి. నువ్వు ఆ విషయంలో చాలా లక్కీ. ఎందుకంటే నీకన్నీ ఫ్రీగా వస్తాయి. ఈ ఛాన్స్ మిస్ చేసుకుంటే నీ అంత ఫూల్ ఇంకెవ్వరూ ఉండరు. బాగా ఆలోచించుకో. ఇవన్నీ నాకెందుకు ఇస్తానంటున్నారు? అసలు మీకేం కావాలి? చాలా చిన్న హెల్ప్. ఏంటది? మీ అమ్మకి సంధ్యా వింధ్యలకి సంబంధించిన ఏదో రహస్యం తెలుసు. అదేంటో నువ్వు తెలుసుకొని నాకు చెప్పాలి. అంతేనా? అవును, అంతే. నువ్వు తలుచుకుంటే చాలా సింపుల్. సరే, తెలుసుకొని చెప్తాను. మీరు చెప్పినవని కన్ఫర్మ్గా ఇస్తారా? నువ్వు అడగకుండానే అన్నీ ఆఫర్ చేశాను. చెప్పిన పని చేస్తే ఇవ్వకుండా ఉంటానా? ఎదిగో, ముందు ఫోన్ తీసుకో. మిగిలినవి కూడా నీకోసం వెయిట్ చేస్తూ ఉన్నాయి. వీలైనంత త్వరగా ఆ సీక్రెట్ ఏంటో కనుక్కొని చెప్పి అవన్నీ కూడా తీసుకో. సరే. తల్లి ఆ ఫ్రెండ్స్కి ఫేవర్ చేస్తుంటే కూతుర్ని నా వైపుకి తిప్పుకున్నాను. ఎన్నాళ్ళు దాచిన సంధ్యా వింధ్యాల సీక్రెట్ తొందరలోనే రివీల్ అవుతుంది. అమ్మా వింధ్య, సంధ్యని కలిసావా? నువ్వు మాట్లాడావా? శ్రీకర్ గారికి మా ఫ్రెండ్షిప్ ఓకే అంట, కానీ మధ్యలో పాప ఉండకూడదంట.
సంధ్య ఎప్పుడు పాపని ముట్టుకోకూడదంట. ఇన్నాళ్ళు మా స్నేహాన్ని గౌరవించిన శ్రీకర్ గారు పాప విషయంలో కోపంగా మాట్లాడతారని నేను అనుకోలేదు. హాస్పిటల్లో ఉన్న పాప క్షేమంగా ఉండాలని సంధ్య నిప్పుల మీద నడిచింది మావయ్య. సంధ్య అరిష్టమైతే ప్రాణాలకి తెగించి మరి దేవుడికి మొక్కుకుంటుందా? మీరే చెప్పండి. మొదటి ముద్ద పెట్టడమే మహాపాపమైతే ఈ రోజు మన పాప ఆరోగ్యంగా ఉంటుందా? అవేవి అర్థం చేసుకోకుండా హాస్పిటల్లో సంధ్యని ఎందుకు నిందించారు? ఆ నిందల వల్ల మాకు కన్నీళ్లు మిగిలయ్యే తప్ప ఏం లాభం ఒరిగింది? ఎవరికి మంచి జరిగింది? వింధ్య, నువ్వు బాధపడకు. ఈ విషయంలో శ్రీకర్ని తప్పుపట్టడానికి ఏం లేదమ్మా. ఒక భర్తగా భార్య గౌరవాన్ని కాపాడ్డానికే అతను కోపంగా మాట్లాడాడు. పాపకి సంధ్యకి మధ్య అడ్డుగోడగా నిలబడ్డాడు. ఈ సమస్యలకి బాధలకి అన్నిటికీ కారణం కేవలం మౌనికనే. మీ స్నేహాన్ని అర్థం చేసుకున్న మీ అత్తయ్యకి లేనిపోని మాటలు చెప్పి తన మనసుని మార్చేసింది. మనవరాలంటే పంచ ప్రాణాలుగా బ్రతుకుతున్న ఆ పిచ్చిది మౌనిక మాయలో పడిపోయింది. లేదమ్మా, వాళ్ళు చేసిన తప్పుకి సంధ్య బాధపడటం కరెక్ట్ కాదు. ఇప్పుడే నేను సంధ్యతోనూ శ్రీకర్తోనూ మాట్లాడతాను. వాళ్ళు చేసిన తప్పుకి నేను క్షమాపణ చెప్తాను. చెప్పండి అంకుల్. జరిగిందంతా వింధ్య చెప్పిందమ్మా. శ్రీకర్ కోపాన్ని మేం తప్పుబట్టలేం. ఆ మాటలు తలుచుకుని బాధపడుతున్న వింధ్యని నేను కంట్రోల్ చేయలేకపోతున్నానమ్మా. దీనంతటికీ కారణం ఆ మౌనిక, నా భార్య. వాళ్ళిద్దరి తరపున నేను క్షమాపణ చెప్తున్నానమ్మా. అయ్యో పర్లేదు అంకుల్, పాప క్షేమంగా ఉంది కదా, అది చాలు నాకు. దానికి మీరు క్షమాపణ చెప్పడం ఎందుకు? లేదమ్మా, ఇంటి పెద్దగా మీ స్నేహాన్ని అభిమానించే ఒక వ్యక్తిగా ఇది నా బాధ్యతమ్మా. నీకే కాదు, శ్రీకర్కి కూడా నేను క్షమాపణలు చెప్పాలి. అవునమ్మా, శ్రీకర్ ఇంట్లో ఉన్నాడమ్మా? ఆయన ఇంట్లో లేరు, బయటికి వెళ్ళారు. వచ్చిన తర్వాత నేనే మీకు ఫోన్ చేయిస్తాను. ఫోన్లో కాదమ్మా, నేనే డైరెక్ట్గా మీ ఇంటికొచ్చి మాట్లాడతాను. శ్రీకర్ వచ్చిన వెంటనే నువ్వు నాకు కాల్ చేయమ్మా. సరే అంకుల్. ఏమండి, వింధ్య మావయ్య గారు ఫోన్ చేశారు. ఎందుకు? హాస్పిటల్లో ఆంటీ మౌనిక నన్ను అన్న మాటలకి ఆయన వచ్చి క్షమాపణ చెప్తానంటున్నారు. చెప్తే నేను మారిపోతాను అనుకుంటున్నారా? కాళ్ళు పట్టుకున్నా సరే క్షమించేది లేదు. నా నిర్ణయంలో మార్పు ఉండదు. ఇంకోసారి ఇలాంటి రాయబారాలు చేస్తే ఆ ఇంటి నుంచి ఫోన్ కూడా వెళ్ళకూడదని చెప్పాల్సి వస్తుంది. నా కోపానికి కారణం నువ్వు కా సంధ్య. సంధ్య వింధ్యల స్నేహం మన కుటుంబానికి సాయం అయ్యింది. ఆ రోజు నందు గొడవ చేస్తున్నప్పుడు రాజేష్ రాకపోయుంటే మనకి ఇల్లు కూడా మిగిలేది కాదు. ఇది మనకు తెలిసిన మంచి. కానీ వీధిలో వాళ్ళకి ఆ మంచితో పని లేదు. రాజేష్ ఎన్నిసార్లు ఇంటికొస్తున్నాడు, సంధ్య ఎప్పుడెప్పుడు ఆ ఇంటికి వెళ్తుంది, కేవలం ఇది మాత్రమే చూస్తున్నారు. కడిగిన ముత్యం లాంటి మన సంధ్య మీద నిర్దాక్షిణ్యంగా నిందలు వేస్తున్నారు. నిజం తెలుసుకోకుండా ఇరుగు పొరుగు వాళ్ళనే మాటలు నేను భరించలేకపోతున్నాన్రా. ఈ నిందలు సంధ్యతోనే ఆగిపోవు శ్రీకరం. శ్రీజ పెళ్లి మీద చాలా ప్రభావం చూపిస్తాయి. శ్రీజకి మంచి సంబంధం వచ్చిన రోజు మన గురించి ఇరుగు పొరుగు వాళ్ళని అడిగితే వీధిలో ఒక్కరైనా మంచిగా చెప్తారా? ఈ ఇంటి కోడలు ఆ ఇంటికి వెళ్తుంది వస్తుంది అనే కదా మాట్లాడతారు. ఆ మాటలు విన్నవాళ్ళు మన ఇంటి పిల్లని పెళ్లి చేసుకుంటారా? మొదట్నుంచి నేను భయపడేది ఇదేరా. మనల్ని ఎవరో ఒకరు లోకో చేసే అవకాశం ఇవ్వొద్దని సంధ్యకి 1కి 2 సార్లు చెప్పానురా.
అయినా తనలో ఏ మార్పు కనపడలేదు. ఆ మార్పు ఖచ్చితంగా రావాలనే నీకు ప్రత్యేకంగా చెప్తున్నాను. నువ్వేం చేస్తావో ఎలా మాట్లాడతావో నాకు తెలీదు. సంధ్య ఆ ఇంటికి వెళ్ళకూడదు. తన మీద ఎలాంటి నింద పడకూడదు. సరేనమ్మా, నువ్వు చెప్పినట్టే చేస్తాను. నా స్థానంలో ఇంటి బాధ్యతలు తీసుకున్న నీకు బాధని కన్నీటిని కానుకగా ఇవ్వాల్సి వస్తుంది. నన్ను క్షమించు సంధ్య. ఎన్ని రోజులో తెలీదు కానీ ఈ రోజు నుండి నీ ఆకలి అమ్మ పాలతో కాదు, ఈ సీసా పాలతోనే తీర్చుకోవాలి. నిన్ను మా స్నేహానికి వారధిగా వరంగా భావించాను. అలాంటిది నువ్వే సమస్యలకి కారణం అంటే నేను తట్టుకోలేకపోతున్నాను. అమ్మా వింధ్య, చెప్పండి మావయ్య. సంధ్య ఫోన్ చేసిందా అమ్మా? లేదు మావయ్య. లేదా? శ్రీకర్ వచ్చిన తర్వాత కాల్ చేయమని చెప్పాను కదా, ఇంతవరకు చేయలేదా? నీకేమైనా చేసిందేమో అని అడిగాను. సర్లే, నేనే ఇంకోసారి కాల్ చేస్తాను. వద్దు మావయ్య, మీరెన్నిసార్లు చేసినా సంధ్య ఫోన్ లిఫ్ట్ చేయదు. మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తే స్విచ్ ఆఫ్ చేసుకుంటుంది. అంటే సంధ్య ఫోన్లో కూడా మాట్లాడడానికి ఇష్టపడదు అంటున్నావా? ఎందుకు మాట్లాడాలి మావయ్య? ఎవరి కోసం మాట్లాడాలి? చిన్నప్పటి నుండి ఏ స్వార్థం లేకుండా నేను సంతోషంగా ఉంటే చాలని ఎన్నో త్యాగాలు చేసింది. ఫలితంగా నేనేమిచ్చాను? ఆ త్యాగాన్ని దూరం చేసే నిందలు, మంచితనాన్ని వంచే మాటలు. అమ్మ పాలతో ఆకలి తీర్చిన విషయం మర్చిపోయి అనుకోకుండా జరిగిన ప్రమాదానికి అరిష్టమని ముద్ర వేశాం. పాప కోసం హాస్పిటల్కొస్తే అనరాని మాటలన్నీ తరిమేశాం. పాపకి దూరంగా వెళ్తున్నప్పుడు ఎంతో బాధపడుతూ సంధ్య చూసిన చూపు నాకింకా గుర్తుంది మావయ్య. అమ్మా వింధ్య, ఆ తప్పు చేసింది నువ్వు కాదు, ఆ మౌనిక, మీ అత్తయ్య. వాళ్ళు నా వాళ్ళు కాదా? అన్న మాటలకి బాధ్యత నాది కాదా? సంధ్య బాధకి నేను కూడా కారణం కాకుండా పోతానా? అందరూ పాపను బ్రతికించింది డాక్టర్ అనుకున్నాం కానీ అమ్మవారికి మొక్కుకుని నిప్పులపై నడిచి పాప ప్రాణాలు నిలబెట్టింది నా సంధ్య మావయ్య. అసలు ఆ విషయం శ్రీకర్ గారు చెప్తే గానీ నాకు తెలీదు. శ్రీకర్ గారికి నాతో సహా ఈ ఇంట్లో ఎవరితోనూ మాట్లాడడం ఇష్టం లేదు. అందుకే ఆయన ఇంట్లో ఉన్నా లేరని చెప్పిందేమో. దానికి మెట్టినింటి గౌరవమే కాదు, ఈ ఫ్రెండ్ మావయ్య అంటే కూడా చాలా గౌరవం ఉంది. నా సంధ్య అహం, ఆత్మాభిమానం అన్ని స్నేహంలో మర్చిపోతుంది. ఆ మరుపుని అందరం చాలా అలుసుగా తీసుకున్నాం. అవకాశం దొరికినప్పుడల్లా తన మనసుని ఎంతగానో గాయపరిచాం. ఇన్ని జరిగిన తర్వాత సంధ్యతో మాట్లాడాలనుకోవడం మన పొరపాటే అవుతుంది మావయ్య. అందుకే మీరు ఫోన్ చేయొద్దు, ఆ ఇంటికి వెళ్ళొద్దు మావయ్య. అది కాదమ్మా, ఇలా అనుకుంటే మీరిద్దరూ మాట్లాడకుండా ఎంతకాలం ఉండగలరు? అది సాధ్యమయ్యే పనేనా? తప్పదు మావయ్య. మా స్నేహానికి దిష్టి తగిలిందని చెప్పారు కదా, ఆ దిష్టి ఈ దూరంతో పోతుందేమో చూద్దాం. ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు ఇద్దరం మౌనంగా ఉంటాం. అది కాదమ్మా, కన్నీరు కరిగి ఆవిరైపోయే వరకు బాధపడుతూనే ఉంటాం. ఈ బిడ్డ పుట్టిన తర్వాత మేమిద్దరం కలిసి ఉంటాం అనుకున్నాం. కానీ ఈ బిడ్డే మా స్నేహానికి అడ్డం అవుతుందని ఏనాడు నేను ఊహించలేదు మావయ్య. ఏంటి, కోడలు బాధలో ఉంటే ఓదార్చొస్తున్నారా?
ఓదార్చడానికి కూడా మాటలు లేకుండా చేశావు కదా. వాళ్ళిద్దరి స్నేహం విలువ తెలిసి కూడా విడదీయాలని చూస్తున్నావు. జరిగినవన్నీ తలుచుకుని పాపం వింధ్య సంధ్య గురించి ఎంత బాధపడుతుందో. తలుచుకోవాల్సింది, బాధపడాల్సింది సంధ్య గురించి కాదు, మెట్టినింటి గౌరవం గురించి, పసిపాప ఆరోగ్యం గురించి. ఇప్పుడు వాటికేం లోటొచ్చింది? లేని సమస్యను ఊహించుకుని బాధపడడం తప్ప. కోడలి మీద అభిమానం మీ కళ్ళని కప్పేసిందేమో, అందుకే జరిగిన సమస్య కనిపించడం లేదని భ్రమపడుతున్నట్టున్నారు. నేను భ్రమపడ్డం కాదు వాణి, నువ్వే అనవసరంగా భయపడుతున్నావు. ఇంత చెప్తున్నా అవసరం అనుకోవడం, నాదే తప్పని నిరూపించడం మూర్ఖత్వం అవుతుందండి. అరే, కాస్త ఆలోచించి మాట్లాడండి. ఎవరిది మూర్ఖత్వం వాణి? రాజేష్ తాగుడు మానగానే సంధ్య దగ్గరికి వెళ్ళి ఆనందంగా అభిమానించిన నువ్వే హాస్పిటల్లో అవమానించావు. అది మూర్ఖత్వం కాదా? సంధ్య వింధ్యల స్నేహం వల్లే వింధ్య ఈ ఇంటి కోడలైంది. అలాంటి స్నేహం వల్ల ఈ ఇంటికి నష్టం, పసిదానికి ప్రమాదం అనడం మూర్ఖత్వం కాదా? మాటను మనసును బట్టి మనిషిని అంచనా వేయొచ్చు, కానీ ఎవరో చెప్పిన మాటలు పట్టుకుని అవే నిజమనుకోవడం మూర్ఖత్వం అవుతుంది. ఎవరో చెప్పిన మాటలేంటండి? సంధ్య వల్లే కీడు జరిగింది, అందులో ఏ అనుమానం లేదు. మీరు మీ కోడలు నాకు ఎన్ని రకాలుగా ఎన్నిసార్లు నచ్చజెప్పినా నేను నమ్మేది, నిజమని వాదించేది ఇదే. సంధ్య వింధ్యల స్నేహంలో నేను మూర్ఖంగానే ఉంటాను. నన్ను మార్చడం ఎవ్వరి తరం కాదు. నువ్విలా మొండిగా మాట్లాడితే అది నీ ఒక్కదానికే కాదు, మన కుటుంబానికే నష్టం. ఈ ఇంటికి కళ మన వింధ్య. తను కన్నీళ్లు పెట్టుకుంటే ఈ ఇంట్లో ఎవ్వరూ సంతోషంగా ఉండరు. ఇదేంటి పాప ఫోటోలా ఉంది? ఇదేంటి బావ కూతురు ఎగ్జాక్ట్ గా శ్రీకర్లా ఉంది? దీనికి వీడి పోలికలు ఎలా వచ్చాయి? అంటే